అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అమ్మా టీవీ ఛానల్. ఈరోజు ఉద్యోగస్తులకి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. 6,700 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లులు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో ఆయన చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, పోలీసు శాఖకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులన్నీ అధికారులు అడిగి తెలుసుకుని వివరాలు తెలుసుకున్నారు. అయితే చిన్న స్థాయి పనులు చేసిన 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై ప్రధానంగా చర్చించారు సీఎం. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకు కానుక ఇస్తున్నామని, వివిధ వర్గాలకి చెల్లించవలసిన 6,700 కోట్ల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. ఇందులో కేవలం ఉద్యోగస్తులకే 1,300 కోట్లు ఇస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తామని చెప్పారు. శాఖల వారీగా విడుదల చేసే నిధులు: ఉద్యోగస్తుల జీపీఎస్ బకాయిలు 519 కోట్లు, సిపిఎస్ బకాయిలు 300 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిలు 214 కోట్లు, టీడీఎస్ పెండింగ్ బిల్లు 265 కోట్లు, విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 788 కోట్లు, అమరావతి కౌలు రైతులకు 241 కోట్లు, 6,000 మంది చిరు ఉద్యోగులకు 100 కోట్లు, అలాగే విద్యుత్ శాఖకు 500 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 500 కోట్లు, చిన్న కాంట్రాక్టులకు 586 కోట్లు ఆమోదం తెలిపింది. దీంతో 10 లక్షల లోపు బిల్లున్న 26,000 మంది కాంట్రాక్టులు లబ్ధి చేకూరనుంది. మరి ఇటువంటి అప్డేట్ కోసం అమ్మా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.